నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. చిత్తూరులో కూటమి పార్టీల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ పై జనసేన నాయకుడు రఘురామ చౌదరి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. దీనిపై తవణంపల్లి టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కూటమి నేతలు తీవ్రంగా స్పందించారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసిన వారికే పదవులు వస్తాయని, అసంతృప్తితో స్వపక్షంపై విమర్శలు చేయడం సరికాదని హెచ్చరించారు. కూటమి లక్ష్యాలకు భంగం కలగకుండా అన్నదమ్ముల్లా కలిసి పనిచేయాలని నేతలు అన్నారు. కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కావస్తుంది. మీకు అందరికీ తెలుసు, ఈసారి 3 పార్టీలు ఒక కూటమిగా కలిసి, అంటే జనసేన, తెలుగుదేశం, బీజేపీ అనే పార్టీలు అందరూ ఒక కూటమిగా కలిసి మనం పోటీ చేసి ఈ కూటమి పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరూ బాగా కష్టపడి ప్రధాన నాయకుడైన పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మా తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అసలు ఏమి కేసు లేకపోయినా జైల్లో తీసుకుని పెట్టిన రోజు ఆయన ఏ కండిషన్స్ లేకుండా అన్కండిషనల్ గా వచ్చి నేను ఈసారి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తాను, మన ప్రజలకి న్యాయం జరగాలి. స్వపక్షంలో ఉండేవాడు కూడా మిత్రపక్షంలోనే పోయి చేరి స్వపక్షాన్ని విమర్శించడం ఎంత మట్టుకు సబబు. అందులో అనుభవం అయినవాడు, పార్టీలో కొంచెం సీనియర్ నాయకుడు కూడా పదవిని ఆశించి పదవి రానప్పుడు ఇట్లాంటి విమర్శించడం అంత సబబుగా లేదు. అందులో మనకు లేక వచ్చిన మన ఎమ్మెల్యే గారిని ఆయన అందరికీ న్యాయం చేస్తున్నాడు అనే వచ్చినప్పుడు మీరందరూ కూడా మాకు కూడా చెప్తే మేము కూడా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకొద్దాము. మీరు కూడా కలిసి ఇవి ఎవరినో ఉద్దేశించి ఎందుకో మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి